హలో ఎవ్రీవన్. మీ అందరికి తెలిసిందే జోహో మెయిల్ చాలా పాపులర్ అవుతుంది డే బై డే. సో, మనం ఈ వీడియోలో జీమెయిల్‌లో ఉన్న మెయిల్స్ జోహో మెయిల్‌కి ఎలా ఫార్వర్డ్ జేసుకోవాలి? జీమెయిల్ ఉన్న అన్ని మెయిల్స్‌ని ఎలా ఇం ఎక్స్‌పోర్ట్ జేసుకొని జోహో మెయిల్‌లా ఇంపోర్ట్ జేసుకోవాలి. అంటే జీమెయిల్ నుంచి ఎలా మైగ్రేట్ అవ్వాలో జోహో మెయిల్‌కి అవి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ మీరు జీమెయిల్ ఓపెన్ జేయండి. ఇలా ఉంటది ఇన్‌బాక్స్, స్టార్డ్, స్నూజ్, సెంట్ ఇలా ఉంటది. ఇక్కడ సెట్టింగ్స్ ఉంటది. ఈ సెట్టింగ్స్ సీ ఆల్ సెట్టింగ్స్ అని కొడితే మీకు ఇక్కడ ఇట్లా ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫార్వర్డింగ్ అనే ఆప్షన్ ఉంది. సో, యాడ్ ఏ ఫార్వర్డింగ్ అడ్రస్ అంటే మీ జీమెయిల్ అడ్రస్ కొట్టండి ఇక్కడ. జోహో మెయిల్ అని డాట్ ఇన్ అని కొడితే నెక్స్ట్ కొడితే మీ అడ్రస్ యాడ్ అయిపోతది. అప్పుడు ఏమైతది జీమెయిల్‌లో ఏదైతే మెయిల్స్ వస్తాయో మీ కొత్త మెయిల్‌కి జోహో మెయిల్‌కి ఫార్వర్డ్ అయితది. ఇదొకటి ఆప్షన్. ఇంకోటి ఏంది అంటే మీరు గూగుల్‌లో గూగుల్ టేక్‌ఔట్ అని కొట్టండి ఇలా. కొట్టంగానే ఇట్లా ఈ లింక్స్ వస్తాయి. ఇది క్లిక్ చేయండి. ఇలా ఈ గూగుల్ టేక్‌ఔట్ ఏం చేస్తదంటే మీ జీమెయిల్‌లో ఉన్న అకౌంట్‌ల కంటెంట్ అన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. సో, ఏమేం కంటెంట్ ఉన్నదో అవన్నీ ఎక్స్‌పోర్ట్ చేసుకోవడానికి ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఇట్లా కొట్టి నెక్స్ట్ స్టెప్ కొట్టాలి. కొట్టంగానే మీకు ఇట్లా ట్రాన్స్‌ఫర్ మీ వన్ డ్రైవ్‌లో పెట్టుకోవచ్చు. లేకపోతే ఒక డౌన్‌లోడ్ లింక్ కూడా ఇస్తది. మీ ఏ ఫైల్ అనేది గూడా. ఇప్పుడు జిప్ ఫైలా, టీజీజెడ్ ఫైలా ఇలా, ఇలా ఆప్షన్స్ ఉంటాయి మనకి ఎక్స్‌పోర్ట్ జేసుకోవచ్చు. క్రియేట్ ఎక్స్‌పోర్ట్ కొట్టంగానే మీకు ఒక లింక్ వస్తది. ఆ జిప్ ఫైల్ వస్తది. సో, ఆ జిప్ ఫైల్ తీసుకొచ్చి ఏం జేయాలంటే మనం జోహో మెయిల్ ఓపెన్ జేయాలి. ఈ జోహో మెయిల్‌ల ఇక్కడ మీకిక్కడ మేనేజ్ ఫోల్డర్స్ అని ఉంది గదా! ఇక్కడ ఈ సెట్టింగ్ క్లిక్ జేస్తే ఇలా ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో ఇక్కడ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్‌పోర్ట్ ఈమెయిల్స్ ఉన్నాయి గదా! సో, మనం ఇంతకుముందు గూగుల్ టేక్‌ఔట్‌లో ఏదైతే ఈ జిప్ ఫైల్ వచ్చిందో ఇక్కడ క్రియేట్ ఎక్స్‌పోర్ట్ కొడితే జిప్ ఫైల్ వచ్చిందో, అది ఇక్కడ మనము ఇంపోర్ట్ జేసుకోవాలి. ఆ ఫైల్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే మీకు జీమెయిల్‌లో ఉన్న కంటెంట్ అంతా జోహో మెయిల్‌కి వస్తది. సో, అలా జోహో మెయిల్‌కి ఎలా మైగ్రేట్ అవ్వాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం.